హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నరహరి గురుచేల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒలింపిక్స్. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడలుగా చెప్పుకునే ఈ ఒలింపిక్స్ ప్యారిస్లో 2024 ఒలింపిక్స్ అనేవి జరిగాయి. ఈ ప్యారిస్ ఒలింపిక్స్ అనేవి జూలై 26 నుండి ఆగస్టు 11, 2024 వరకు జరిగాయి. ఇందులో ప్రపంచంలోని అనేక దేశాలు ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్నాయి. ఈ ప్యారిస్ ఒలింపిక్స్ 35 వేదికల్లో నిర్వహించడం జరిగింది. అలాగే ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల్లో 10,500 మంది అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా 42,000 మంది వాలంటీర్లు ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో మొత్తం 32 క్రీడలు, 4 అదనపు క్రీడలతో సహా ఈ ప్యారిస్ ఒలింపిక్స్ నిర్వహించడం జరిగింది. ఈ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 మెడల్స్ చూసుకున్నట్లయితే మనం మొదటి స్థానంలో USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 40 గోల్డ్ మెడల్స్, అలాగే 44 సిల్వర్ మెడల్స్ మరియు 42 బ్రోంజ్ మెడల్స్తో మొత్తం 126 మెడల్స్తో మొదటి స్థానంలో ఉంది. అలాగే రెండో స్థానంలో చైనా 40 గోల్డ్ మెడల్స్, అలాగే 27 సిల్వర్, 24 బ్రోంజ్, మొత్తం 91 మెడల్స్తో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో జపాన్ 20 గోల్డ్ మెడల్స్, 12 సిల్వర్, అలాగే 13 బ్రోంజ్ మెడల్స్తో మొత్తం 45 మెడల్స్తో మూడో స్థానంలో ఉంది. ఇండియా ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించలేకపోయింది. అలాగే ఒక సిల్వర్ మెడల్ మరియు మొత్తం 6 పథకాలతో ఇండియా 71 స్థానంలో నిలిచింది. ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియా నుంచి పథకాలు సాధించిన వారిలో మను భాకర్ మిక్స్డ్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్లో బ్రోంజ్, అలాగే ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్లో బ్రోంజ్. మను భాకర్ మొత్తం 2 బ్రోంజ్ పథకాలు సాధించడం జరిగింది. అలాగే నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. ఇండియాకి హాకీలో కూడా బ్రోంజ్ మెడల్ రావడం జరిగింది. అలాగే స్వప్నశీల్ కుషేల్కి మెన్స్ 50 మీటర్ రఫేల్ 3 పొజిషన్స్ షూటింగ్లో బ్రోంజ్ పథకం రావడం జరిగింది. అలాగే అమాన్ షెహ్రాజ్ మెన్స్ ఫ్రీస్టైల్ 57 kgs విభాగంలో వ్రిస్ట్లింగ్లో బ్రోంజ్ పథకం రావడం జరిగింది. ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియా ఒక సిల్వర్ మెడల్, 5 బ్రోంజ్ మెడల్స్, మొత్తం 6 మెడల్స్తో ఇండియా 71 స్థానంలో ఉంది. మన పక్క దేశమైన పాకిస్తాన్ ఒక్క గోల్డ్ మెడల్ సాధించి 62వ స్థానంలో ఉంది. ఇండియా గత ఒలింపిక్స్లో ఇండియాకి ఒక గోల్డ్ మెడల్, 2 సిల్వర్ మెడల్స్, 4 బ్రోంజ్, మొత్తం 7 మెడల్స్తో ఇండియా గత ఒలింపిక్స్లో 48వ స్థానంలో నిలిచింది. గత ఒలింపిక్స్లో చూసుకున్నట్లయితే ఇండియా 48వ స్థానంలో ఉంది. ప్రస్తుత ఒలింపిక్స్ పాయింట్స్ టేబుల్లో ఇండియా 71వ స్థానంలో ఉంది. అంటే దాదాపుగా 23 స్థానాలని ఇండియా కోల్పోయినట్టు. ప్యారిస్ ఒలింపిక్స్లో ఉదాహరణగా చూసుకున్నట్లయితే 52 లక్షల జనాభా మాత్రమే ఉన్న న్యూజిలాండ్ 10 స్వర్ణాలు గెలిచింది. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల కంటే తక్కువ జనాలు ఉన్న డొమినియా, సెయింట్ లూసియా లాంటి దేశాలు పసిడి పట్టేశాయి. కానీ 140 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియాకి ఒక గోల్డ్ మెడల్ కూడా గెలవలేకపోయింది. ఒలింపిక్స్లో జపాన్ లాంటి చిన్న చిన్న దేశాలు పథకాల పట్టికలో దూసుకుపోతుంటే ఇండియాకి మాత్రం 2 అంకెల పథకాలు కలగానే మిగిలిపోయేలా ఉంది. ఇది వాళ్ళకి మన వీడియో టాపిక్. ఫ్యూచర్లో మనకి ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటి మీద తీసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.